వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి జూన్లో వచ్చేసి ప్రపంచ కప్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా మందికి క్రికెట్ ప్రిడిక్షన్ సంబంధించిన ఒక అప్లికేషన్ ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో దానికోసం వచ్చేసి ఈరోజు క్రికెట్ సంబంధించిన అప్లికేషన్, అంతేకాకుండా ఫుట్బాల్ సంబంధించిన విఐపి, అంటే మామూలుగా చాలా మంది ఫుట్బాల్ ప్రిడిక్షన్ కావాలంటే విఐపి అనమాట, అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, నెలకింత లేదంటే 3 నెలలకింత అని ఉంటుంది. సో అలాంటి అప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో అలా కాకుండా మనం ఫ్రీగా అయితే మనకు ఫుట్బాల్ సంబంధించినది, ఫుట్బాల్ అని కాదు, ఫుట్బాల్, టెన్నిస్, వాలీబాల్, హాకీ, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, ఇలా రకరకాల అప్లికేషన్, రకరకాల గేమ్ సంబంధించిన ప్రిడిక్షన్స్ మనం ఫ్రీగా అయితే తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ప్రపంచ కప్పు మీరు ఒకవేళ ఆడాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ మన కింద బయోలో ఉంటుంది, మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి టెలిగ్రామ్ కూడా జాయిన్ అయిపోండి. టాస్ అండ్ మ్యాచ్ ఫ్రీగా అయితే అప్డేట్ చేస్తాను, ఎలాంటి పేడ్ అయితే కాదు. అంతేకాకుండా మనకి మీరు ఆన్లైన్లో ఎక్కడ ఆడాలో తెలియకపోతే దానికోసం మన దగ్గర బెస్ట్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో ఆయన పెట్టండి, వాళ్ళకైతే మేమైతే లింక్ అయితే షేర్ చేస్తాను. అంతేకాకుండా మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ముందుకు వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి మనకి బెట్క్లైన్ అనమాట. ఇది వచ్చేసి ప్లేస్టోర్లో ఉంటుంది. అండ్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి, దీంట్లో ఏం స్పెషల్ ఉంటుంది, దీనికి సంబంధించిన అన్ని పూర్తి డీటెయిల్ అయితే మనకి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుకు వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇంటర్ప్లేస్ ఉంటుంది, బెట్క్లైన్ అనమాట. సో దీంట్లో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, టెన్నిస్, ఐస్ హాకీ, ఫుట్బాల్, యూఎస్, బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, ఈ స్పోర్ట్స్ అని ఉంటాయి. సో ముందుకు వచ్చేసి మనమైతే క్రికెట్. సో ఈరోజు మ్యాచ్ చూసుకుంటే మనకి సన్ రైజర్ హైదరాబాద్ అండ్ కోల్కతా రైడర్స్ అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి టాస్ ఏది గెలుస్తుంది, మ్యాచ్ ఏది గెలుస్తుంది అనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తా చూడండి. దీని మీద క్లిక్ చేస్తే ఒక యాడ్ అయితే వస్తుంది. సో యాడ్ వచ్చిన తర్వాత మనకి యాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేస్తే ఇక్కడ మనకి మ్యాచ్ అయితే చూపిస్తాం అనమాట. టాస్ అండ్ మ్యాచ్ వచ్చేసి ఈరోజు హైదరాబాదే గెలుస్తుంది అని అయితే దీంట్లో అయితే ఉంది. సో సన్ రైజర్ హైదరాబాద్ గెలుస్తుంది అని వచ్చేసి 52% అయితే ఉంది. కోల్కతా రైడర్ సన్ రైజర్ టాస్ గెలుస్తుందని 58 అయితే ఉందన్నమాట. సో ఎక్కువ వచ్చేసి మనకి సన్ రైజర్ హైదరాబాద్ అయితే గెలుస్తుందని అయితే ఈరోజు అయితే ఉంది. అంతేకాకుండా మనం ఇక్కడ చూడొచ్చు, మన సబ్మిట్ ప్రిడిక్షన్ అయితే ఇవ్వచ్చు. మన ఒపీనియన్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ టిక్కులు ఇక్కడైతే మనం ఇవ్వచ్చు అనమాట. సో అలా కిందికి స్క్రాల్ చేస్తే మనకి ఎక్కడెక్కడ ఏంటి అసలు ఎంతమంది ఓట్ చేశారనేది చూపిస్తూ చూడండి. కోల్కతా రైడర్కి వచ్చేసి 42% అయితే వేశారన్నమాట, విన్నింగ్ అవుతుందని. సన్ రైజర్ హైదరాబాద్ వచ్చేసి మనకి 58% అయితే వేశారు. అలా కిందికి వెళ్తే మనకి కోల్కతా రైడర్ చూసుకుంటే 49 అండ్ సన్ రైజర్ చూసుకుంటే 51 అనమాట. సో ఇలా అనమాట. ఇలా క్రికెట్ చాలా అయితే నేనైతే ఐపీఎల్ వచ్చేసి చాలా 10 మ్యాచెస్ అయితే చూశాను, చాలా స్ట్రక్చర్ బాగా అయితే యూస్ అయితే అయింది అనమాట. తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుట్బాల్, మనకు కావాల్సింది ఏమంటే చాలామందికి ఫుట్బాల్ అనమాట. ఫుట్బాల్లో వచ్చేసి మనకి ప్రతిదీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అయితే మనకి మ్యాచెస్ 2 డే మ్యాచెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే చూడొచ్చు మనకి అర్జెంటీనా, తర్వాత వచ్చి అర్జెంటీనా ప్రీమియర్ నేషనల్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినాక మనకు ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ ఆగానే మనం క్లోజ్ చేసేస్తే మనకి ఇక్కడ మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకు మ్యాచ్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ హోమ్ టీం వచ్చేసి హోమ్ టీం, తర్వాత అదర్ టీం అని ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఏమని ఇచ్చారంటే మనకి టీం 1 విన్ అవుతుందని ఇచ్చారన్నమాట. టీం 1 వచ్చేసి మనకి విన్నింగ్ అని ఎంతమంది ఇచ్చారంటే మనకి 56% అయితే ఇచ్చారన్నమాట. సో టీం 2 విన్ అవుతుందంటే నో అని ఇచ్చారనమాట, 40%. అండ్ తర్వాత కింద చూసుకుంటే మనకి దీంట్లో ఓవర్స్, అండర్స్ అని ఉంటాయి అనమాట. అంటే గోల్స్ ఎన్ని గోల్ కొడుతుందంటే మ్యాక్సిమం వచ్చేసి 2 గోల్ కంటే ఎక్కువ కొట్టదని ఉందన్నమాట. అంటే కరెక్ట్ స్కోర్ కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారంటే చూడండి, ఓవర్ 1 ఓవర్ అని వేసుకోవచ్చు, 0.5 ఓవర్ అని 0.51 ఓవర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 ఓవర్ అని వేసుకోవచ్చు, తర్వాత 3 అండర్ అని వేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి కరెక్ట్ స్కోర్ కూడా ఇచ్చారన్నమాట, 2.0 కూడా ఇచ్చారన్నమాట. అలా కిందికి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు ఎంత ఓట్లు, ఏ టీంకి ఎక్కువ పాయింట్లు పడాయని చూసుకుంటే మనకి ఇక్కడ టీం 1కి వచ్చేసి 219.2 పాయింట్లు అయితే పడ్డాయన్నమాట. అలా కిందికి చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని మ్యాచ్లు విన్నింగ్ అయింది అనేది ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం 4 సార్లు ఆడితే 5 సార్లు ఆడితే 4 సార్లు డ్రా అయింది, ఒకసారి మ్యాచ్ విన్నింగ్ అయిందన్నమాట. అలా కిందికి పోతే ఇక్కడ మొత్తం మనకి మొత్తం దానికి సంబంధించినది ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఏ మ్యాచ్ జరిగింది అని ఇక్కడ క్లారిటీగా ఇచ్చానమాట. ఒకసారి 1-3 పడింది, ఒకసారి 2-0 పడింది, తర్వాత 3-3 పడింది, తర్వాత 1-2 పడింది. సో అలా కిందికి వెళ్తే మనకి మళ్ళీ నెక్స్ట్ అమెనియా ప్రీమియర్ లీగ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి యాడ్స్ అనేవి కంపల్సరీ అయితే యాడ్స్ అయితే వస్తాయన్నమాట. ఈ యాడ్స్ చూస్తే మనకి వాళ్ళ ప్రిడిక్షన్స్ అయితే డిస్ప్లే అయితే అవుతాయి అన్నమాట. ఇలా చూడొచ్చు మనకి ఈ మ్యాచ్ వచ్చేసి రాత్రి 14 గంటలు, అంటే 24 అవర్స్లో 14 గంటలకి అయితే ఉందన్నమాట ఈ మ్యాచ్. ఇక్కడ చూడొచ్చు దీంట్లో కూడా మనకి ఓన్ టీమే విన్నింగ్ అవుతుందని ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఓవర్ మనకి 2.5 ఓవర్ అని, అంటే 2.5 కొడుతుందని, అంటే 3 ఓవర్లు
3 ఓవర్లు అంటే 2.5 అంటే మ్యాక్సిమం 3 గోల్ కొడతానని ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే మనకి కరెక్ట్ స్కోర్ 2.1. దీంట్లో ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అంటే మనం బోత్ స్కోర్ వేసుకోవచ్చు, 0.5 ఓవర్ వేసుకోవచ్చు, 1.25 ఓవర్ వేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా ఉంది. అండ్ 3.5 అండర్ వేసుకోవచ్చు, 4 అండర్ వేసుకోవచ్చు. అలా కిందికి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే పాయింట్స్ చూసుకుంటే ఇక్కడ సేమ్ అయితే ఉంది, 4 పాయింట్లు తేడా ఉందన్నమాట. ఇలా కిందికి చూసుకుంటే మనకి టోటల్గా 5 మ్యాచ్లు ఆడితే దీంట్లో 4 మాత్రం హోమ్ టీం విన్నింగ్ అయింది, ఒకటి మాత్రం డ్రా పడింది అనమాట. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ గోల్ చూసుకుంటే 2.2 ఉంది. ఇక్కడ అలా కిందికి వెళ్తే టోటల్గా 5 మ్యాచ్లో 1 మ్యాచ్ లాస్ అయిపోయింది. సో అలా కిందికి వెళ్తే ఇక్కడ ప్రతి మ్యాచ్ అయితే లీగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలా లీగ్స్లోకి వెళ్ళి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని మనం మామూలుగా మల్టీబెల్ట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మల్టీబెల్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే మనకి బాస్కెట్ బాల్ ఉంది. ఇక్కడ బాస్కెట్ బాల్ కూడా సేమ్ ఇక్కడ చూడొచ్చు. మనకి బాస్కెట్ బాల్లో కూడా మనకి ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారన్నమాట. చూడొచ్చు మనకి బాస్కెట్ బాల్ ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. మనకి హోమ్ టీం వచ్చేసి 78 అంటే టీమ్ 1 విన్నింగ్ అవుతుందని ఇచ్చారన్నమాట. అలా కిందికి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ వచ్చేసి టీమ్ 1 అనమాట. ఇక్కడ ఉన్న కలర్ వచ్చేసి మనకి టీమ్ 2 అనమాట. సో ఇలా అనమాట. ఇలా మనం ఏ మ్యాచ్ అనేది చూసుకోవచ్చు ఈజీగా అయితే. మనం అంటే ఎక్కువ అంటే మనం మల్టిపుల్గా వేసుకోవచ్చు అనమాట. అంటే అక్యుములేటర్ పెట్టేసుకోవచ్చు, లాస్ లేకుండా అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ట్రస్టెడ్ అప్లికేషన్, నేనైతే యూజ్ చేస్తాను అనమాట. సో క్రికెట్ సంబంధించిన వాళ్ళు క్రికెట్ ఆడుకోవచ్చు, ఫుట్బాల్ సంబంధించిన ఫుట్బాల్ ఆడుకోవచ్చు, బాస్కెట్బాల్ సంబంధించిన బాస్కెట్బాల్ ఆడుకోవచ్చు, టెన్నిస్ సంబంధించిన వాళ్ళు టెన్నిస్ ఆడుకోవచ్చు, ఐస్ హాకీ ఆడుకోవచ్చు. ఇలా రకరకాలుగా అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మంచి ప్రిడిక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అదే కాకుండా ఇట్లా స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. చూడొచ్చు ఇక్కడ ఏ మ్యాచ్లు ఉంటాయి, మనకి ఎవరైనా రిఫర్ చేయాలంటే రిఫర్ చేసుకోవచ్చు అప్లికేషన్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి అక్యుములేటర్ ఉంటుంది. అక్యుములేటర్ మీద క్లిక్ చేసి కూడా ఇక్కడ మనకి అక్యుములేటర్ పెట్టి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి టోటల్ వచ్చేసి 2.5 ఓవర్ అని ఉంది. ఇక్కడనే వేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఇలా అనమాట. మన ఇవి వచ్చేసి మన ఈ లీగ్స్ గుర్తుపెట్టుకొని మనము మన ఎవరైతే 1xBet, మెల్బెట్, మెగాపర్ ఇలా వాడుతున్నారో దాంట్లోకి వెళ్ళి వాళ్ళైతే ఈ బ్లడ్ స్లిప్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి మంచి యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. క్రికెట్ సంబంధించిన వాళ్ళకైతే బెస్ట్ అప్లికేషన్ అయితే చెప్పొచ్చు. చాలామందికి తెలియదు అనమాట అసలు క్రికెట్ ప్రిడిక్షన్ సంబంధించిన కూడా అప్లికేషన్స్ ఉంటాయా అని. నేనైతే చెప్తున్నా కదా, చాలా చూడొచ్చు. ఈరోజు వచ్చేసి టైము 15, డేట్ వచ్చేసి 21 అనమాట. సో కోల్కతా రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూ ప్రిడిక్షన్ మీద క్లిక్ చేస్తే ఇట్లా యాడ్ వస్తుంది, మళ్ళీ ఓపెన్ అవుతుంది. టాస్ అండ్ మ్యాచ్ ఏది గెలుస్తుంది అంటే టాస్ అండ్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని ప్రస్తుతానికి అయితే ఉంది. ఓకేనా, చూసుకోండి. వెయిటింగ్ ఫర్ టుమారో అయితే చూసుకుందాం అన్నమాట ఏది గెలుస్తుంది అనేది. ఈ ప్రిడిక్షన్ అయితే 100% జెన్యూన్ అనమాట, నేనైతే చూశాను అనమాట. సో మనమైతే మార్చుకోవచ్చు అండ్ అక్యుములేటర్ పెట్టేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా అయితే వేసుకోవచ్చు. చాలా ట్రస్టెడ్ అప్లికేషన్ ఇది. ఎందుకైతే ఫ్రాడ్ అయితే కాదు. మీకు కావాలంటే ఇప్పుడు మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి చూపిస్తూ చూడండి. చూడొచ్చు బెట్ క్లాన్, ఇక్కడ చూడొచ్చు స్పోర్ట్స్ ప్రిడిక్షన్ బెట్ క్లాన్ అనమాట. సో మనకి స్టార్ రేటింగ్ చూస్తే 3.9 స్టార్స్ రేటింగ్ అయితే ఉందన్నమాట. చూడొచ్చు చాలా మంచి అప్లికేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు, మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఏదైనా డిపాజిట్ విత్డ్రా ప్రాబ్లమ్తో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కింద నేను కనబడుతున్న నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మీకు ఏమైనా ఆన్లైన్లో ఎక్కడ ఆర్డర్ తెలియకపోతే మన దగ్గర బెస్ట్ సైట్ ఉంది, మెగాపరి, 1xBet, మెల్బెట్ అనమాట. సో చాలా ట్రస్టెడ్ అప్లికేషన్స్. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, డిపాజిట్ విత్డ్రా ప్రాబ్లం ఉన్నా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఉంటా ఫ్రెండ్స్.